అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ సుదర్శన నారసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగం నిర్వహించారు. ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా యాగం కొనసాగింది. అయోధ్య వెళ్లలేని భక్తుల కోసం ఇక్కడే రామదర్శన ప్రాప్తి కలిగించే ఉద్దేశంతో యాగం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. విశ్వశాంతి మంచిర్యాల నియోజకవర్గంలో రామరాజ్య పాలన జరగాలనే సంకల్పంతో యాగం తలపెట్టారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యాగం నిర్వహించడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. ఇక మంచిర్యాల జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత 3 రోజులుగా మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ హోమం నిర్వహిస్తున్నారు. హోమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్క కాషాయ మారంగా మారింది, మరో పక్క ర్యాలీలు, మరో పక్క అన్నదానాలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ హోమం ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? హోమం వల్ల ప్రత్యేకత ఏంటి? జై శ్రీరామ్. ఏదైతే అయోధ్యలో శ్రీరాముని బాలరాముని విగ్రహ పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంచిర్యాల ప్రజలు కూడా సుఖ సంతోషం ఉండాలని, అయోధ్య వెళ్ళి అందరూ తిలకించలేరు కాబట్టి ఇక్కడ భక్తి పరవశంతో అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కుక్కిరాల ప్రేమసాగరరావు గారు, వారి సతీమణి సురేఖమ్మ గారు మంచిర్యాల ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని 3 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. శోభయాత్ర 20వ తారీఖు నాడు చాలా గొప్పగా బ్రహ్మాండంగా శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రజలకు చాలా సంతోషంగా ఉండాలి, ఇక్కడ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీరాముని కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి అందరికీ 3 రోజుల నుంచి ప్రసాదం, భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే కారణజన్ముడై ఉండాలి. ఎందుకంటే ఈరోజు వేలాది మంది మంచిర్యాల భక్తులు భక్తి పరంతో పులకిందలైపోతున్నారు. మంచిర్యాల ప్రాంతం మొత్తం కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నిదానంతో మారిపోకపోతుంది. ఈరోజు ఇంత గొప్పగా ఇక్కడ శాసనసభలో నిర్వహిస్తున్నారంటే ఇక్కడ ప్రజలు చాలా ఈరోజు ఆనందపడుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 3 రోజులుగా నిర్వహిస్తున్నారు యజ్ఞం. ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ఎంతమంది భక్తులు వస్తారు? జై శ్రీరామ్. మంచిర్యాల కాకుండా ఈరోజు ఇక్కడ అయోధ్యనే వచ్చి దివాళిందా అన్న విధంగా మరి ఇక్కడి కార్యక్రమాలను మన గౌరవ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ఆ ఏర్పాట్లు చేయడం అనేది మంచిర్యాల ప్రజల యొక్క గత జన్మ సుకృత ఫలమే అని అందరం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి గత 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ వ్యక్తులు కానీ, ఏ పెద్ద మనుషులు కానీ ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈరోజు ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే, మేము ఇక్కడ అయోధ్యలోనే ఉన్నాము, శ్రీరాముల వారి కళ్యాణాన్ని తిలకించడానికి మేము వచ్చాము, మాకు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రేమ్ సాగర్ రావు దంపతులకు మేము సదా కృతజ్ఞతలమై ఉంటామని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్న విషయము. మరి ఇలాంటి కార్యక్రమాన్ని అందించిన మరి ఆ పుణ్య దంపతులకు మేమందరం మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం గత 3 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఇక్కడి ప్రజలు కూడా ముఖ్యంగా మహిళలు, పెద్ద మనుషులు అందరూ కూడా ఎంతో ప్రేమతోటి, ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న సందర్భం. మరి ఇట్లాంటి కార్యక్రమము ఇంకా ఈ రోజుతో ముగిస్తూ ఉంది. మరి ఈరోజు 12:30 గంటలకు ఏదైతే కార్యక్రమం జరుగుతూ ఉందో అయోధ్యలో, అదే సమయాన ఇక్కడ కూడా మరి సీతారాముల వారి కళ్యాణాన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇటువంటి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఇచ్చిన మరి ప్రేమ్ సాగర్ రావు గారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇటువంటి కార్యక్రమానికి దాదాపు 10 నుంచి 15,000 మంది వచ్చి వారు దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మంచిర్యాలకి అయోధ్య వచ్చిందా అన్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ప్రత్యక్షంగా వీక్షించలేని వారికి ఇక్కడే అయోధ్యలో జరిగే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. ఈరోజు అయోధ్యలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరో పక్క ఏర్పాట్లు చేశారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇది హోమాలు, యజ్ఞాలు కూడా నిర్వహిస్తున్నారు. మరోపక్క మంచిర్యాల జిల్లా అంతా కాషాయంగా మారింది. ఒక పక్క ర్యాలీలు, శోభయాత్రలు నిర్వహించేందుకు కూడా హిందూ బంధువులంతా సిద్ధమయ్యారు. కెమెరా పర్సన్ మల్లేష్తో వెంకట టీవీ మంచిర్యాల జిల్లా నుంచి.